Hello everyone and welcome to the session on Indian Judiciary. Previous sessions lo manamu introduction to the Indian Constitution, fundamental rights, DPSPs, fundamental duties, President, Vice President, Prime Minister, Council of Ministers and Attorney General గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే కోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియన్ జ్యుడిషియరీ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ టూ పార్ట్స్. వన్ ఇస్ యూనియన్ జ్యుడిషియరీ అండ్ సెకండ్ వన్ స్టేట్ జ్యుడిషియరీ. యూనియన్ జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్ట్, స్టేట్ జ్యుడిషియరీ అంటే వేరియస్ స్టేట్స్ హైకోర్ట్స్. సో యూనియన్ జ్యుడిషియరీ సుప్రీం కోర్ట్ అనేది పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది, వేరే స్టేట్ జ్యుడిషియరీ అనేది పార్ట్ 6 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇండియా అనేది ఇట్ హ్యాస్ అ యూనిఫైడ్ అండ్ అన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. మన ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టంలో ఎట్ ద లోయెస్ట్ లెవెల్ వీ హ్యావ్ సబార్డినేట్ కోర్ట్స్, దానిపైన వీ హ్యావ్ హై కోర్ట్స్ అండ్ ఎట్ ద టాప్ వీ హ్యావ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అనేది ఇట్ ఈస్ అ ఏపెక్స్ కోర్ట్ అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఆల్సో. ఒకసారి సుప్రీం కోర్ట్కి వెళ్ళిందంటే ద కేస్ బికమ్స్ ఫైనల్. హై కోర్ట్స్ ఆర్ ఎట్ ద స్టేట్ లెవెల్, సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు మనం యూఎస్ఏలో చూసుకుంటే ఫెడరల్ లాస్ అండ్ స్టేట్ లాస్ ఉన్నాయి. సో ఇవి రెండు దే ఆర్ ఎన్ఫోర్స్ బై సపరేట్ కోర్ట్స్. బట్ ఇండియాలో వీ హ్యావ్ అ సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ దట్ ఎన్ఫోర్సెస్ బోత్ సెంట్రల్ యాజ్ వెల్ as స్టేట్ లాస్. సెంట్రల్ లాని కూడా మనము హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, స్టేట్ లాని కూడా మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. బట్ యూఎస్ఏలో అట్లా కాదు. ఫర్ ద ఫెడరల్ లాస్ దేర్ ఆర్ డిఫరెంట్ కోర్ట్స్, ఫర్ స్టేట్ లాస్ దేర్ ఆర్ డిఫరెంట్ కోర్ట్స్. ఇప్పుడు మనము జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్ అంటే పవర్ ఎంతవరకు ఉందని చూసుకుంటే సుప్రీం కోర్ట్కి వీ హ్యావ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే మ్యాటర్స్ డైరెక్ట్ సుప్రీంకోర్టుకి రావచ్చు, ఎటువంటి కోర్టుకి కింద కోర్టుకి వెళ్ళకుండా. అది దేంట్లో వర్తిస్తుంది అంటే మోస్ట్లీ ఫర్ ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటే సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో, స్టేట్కి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్. తర్వాత అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్, అప్పిలేట్ అంటే కింద కోర్టు నుండి పైకి రావడం, హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి రావడం. ఏ కేసెస్లో ఉంది? సివిల్ కేస్ అండ్ క్రిమినల్ కేసు, రెండు బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయొచ్చు. తర్వాత అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, ప్రెసిడెంట్కి ఏదైనా ఒక సలహా కావాలనుకుంటే సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు అండర్ ఆర్టికల్ 143, రైట్. అండ్ తర్వాత రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఫండమెంటల్ రైట్స్ వాలేట్ అయినప్పుడు రిట్స్ ఇష్యూ చేసేటటువంటి పవర్. రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 32. తర్వాత హైకోర్టుకి చూసుకుంటే హైకోర్టుకి కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది అండ్ దెర్ ఈస్ ఆల్సో సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఎవరి మీద ఉందంటే ఆన్ ద లోవర్ కోర్ట్స్, రైట్. నెక్స్ట్ సుప్రీంకోర్టు గురించి చూద్దాం. The Supreme Court was inaugurated on 28th January 1950, succeeding the Federal Court of India, which was established in 1937. 1937లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫెడరల్ కోర్ట్ని మనం ఇప్పుడు సుప్రీం కోర్టుగా మార్చడం జరిగింది on 28th of January 1950. Articles 124 to 147 in Part 5 of the Constitution deals with the organization, independence, jurisdiction, powers and procedures of the Supreme Court. సుప్రీం కోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి 124 to 147 ఆర్టికల్స్లో మెన్షన్ చేయబడ్డాయి. సో ఇనీషియల్గా అంటే 28 January 1950 రోజు ఎప్పుడైతే మనం సుప్రీంకోర్టుని ఇనాగ్రేట్ చేసినామో మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏమని ఉందంటే పార్లమెంట్ ఒక లా తయారు చేసే వరకు సుప్రీంకోర్ట్ స్ట్రెంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 7 అదర్ జడ్జెస్ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే టోటల్ ఎంత? 8 జడ్జెస్. సో ఫస్ట్ సుప్రీంకోర్ట్ స్టార్ట్ అయినప్పుడు 8 జడ్జెస్ ఉండేవాళ్ళు చీఫ్ జస్టిస్తో కలిపి, రైట్. ఇప్పుడు ఎంత శాంక్షన్ స్ట్రెంత్ వచ్చేసి ఇప్పుడు 34. దాంట్లో 33 ఆర్ ప్యూయిస్ జడ్జెస్ అండ్ 1 is చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. The seat of the Supreme Court is in New Delhi, though the Chief Justice can appoint other places as seats with the President's approval. This is very, very, very important. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క సీట్ అనేది న్యూ ఢిల్లీలో ఉంది, రైట్. అంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఢిల్లీలోనే ఉండాలా అంటే లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అయ్యి హీ కెన్ అపాయింట్ ద సీట్ ఆర్ బెంచెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, రైట్. సో సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక సీట్, తర్వాత వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక సీట్ కూడా పెట్టుకోవచ్చు, రైట్. అట్లాంటి ఎటువంటి లిమిటేషన్ కూడా లేదు, ఖచ్చితంగా ఢిల్లీలోనే ఉండాలని ఎటువంటి లిమిటేషన్ అనేది లేదు. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్. సుప్రీంకోర్ట్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎట్లా అపాయింట్ చేస్తారు? ఫస్ట్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. అపాయింట్మెంట్స్ ఏ విధంగా చేయబడతాయి అంటే దే ఆర్ మేడ్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్. సుప్రీంకోర్ట్ జడ్జెస్ని రికమెండ్ చేయడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కూర్చుంటారు. దీన్నే మనం కొలీజియం అంటాము, రైట్. కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్.
collegium of Chief Justice of India plus 4 judges కలిసి they'll decide who has to be appointed to the Supreme Court and ఎవరు నెక్స్ట్ CJ అవుతారనేది they'll decide this particular thing. Under the collegium system, which is established by the third judge's case, the Chief Justice of India must consult with 4 senior most judges and then their recommendation is binding on the President. అంటే Chief Justice of India ఇంకొక 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్తో అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జడ్జెస్తో కన్సల్ట్ అయ్యి కొన్ని నేమ్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఖచ్చితంగా అపాయింట్ చేయాలి. ఇక్కడ ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారంటే ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉన్నారో అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. ఇది కేవలం కన్వెన్షన్ మాత్రమే, ఇది ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు. ఇంతకుముందు 2014లో ద నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, రైట్. బట్ దాన్ని సుప్రీంకోర్టు క్యాన్సల్ చేయడం జరిగింది ఇన్ ద 4th జడ్జెస్ కేస్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది ఇట్ ఈస్ వయలేటింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో బేసిక్ స్ట్రక్చర్ని వయలేట్ చేస్తుంది కాబట్టి ఎన్జాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఓన్లీ మనం కొలీజియం సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. నెక్స్ట్, ఒక సుప్రీంకోర్టు జడ్జ్ కావడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ ఎవరు సుప్రీంకోర్టు జడ్జికి ఓత్ని అడ్మినిస్టర్ చేస్తారు? ఫస్ట్, అ పర్సన్ మస్ట్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై ఉండాలి టు బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అ సుప్రీంకోర్టు జడ్జ్. తర్వాత ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ అ హైకోర్ట్ ఫర్ అట్లీస్ట్ 5 years. హైకోర్టులో మినిమం 5 years జడ్జ్ లాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా రైట్, ఒకవేళ హైకోర్టులో 5 years జడ్జ్ లాగా ఎక్స్పీరియన్స్ లేకపోతే దే కెన్ బీ అన్ అడ్వకేట్ ఆఫ్ అ హైకోర్ట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 10 years ఆర్ బీ అ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మైండ్లో ఇతను చాలా న్యాయ కోవిదుడు అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనిపించాలి, అప్పుడు హీ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అ జడ్జ్. The constitution does not prescribe a minimum age for appointment. This is very, very, very important point. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావడానికి మినిమం ఏజ్ ఎంత? 35 years. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 35 years. ప్రైమ్ మినిస్టర్కి 25 years. చీఫ్ మినిస్టర్కి 25 years. బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కావడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. The oath of office is administered by the President of India or a person appointed by him. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ జడ్జెస్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్ చేస్తారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెకండ్ కేసులో ఏమవుతారంటే హీ బికమ్స్ అన్ ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు అడ్మినిస్టర్ ఓత్ టు ద అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. నెక్స్ట్, టెన్యూర్ అండ్ రిమూవల్. సో జడ్జెస్ డు నాట్ హ్యావ్ అ ఫిక్స్డ్ టెన్యూర్ ఇన్ ఇయర్స్. అంటే వీళ్ళు 20 years టెన్యూర్, 30 years టెన్యూర్ అన్నట్టు ఏం లేదు. బట్ దే కెన్ హోల్డ్ ఆఫీస్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 years. 65 years వచ్చే వరకు మీరు జడ్జ్ సీట్లో కూర్చోవచ్చు, సుప్రీంకోర్టు జడ్జ్ సీట్లో, రైట్. అ జడ్జ్ మే రిజైన్ ఫ్రమ్ ఆఫీస్ అట్ ఎనీ టైమ్ బై రైటింగ్ అ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైనా రిజైన్ చేయాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ రైట్ ఎ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సబ్మిట్ యువర్ రెసిగ్నేషన్. నెక్స్ట్, రెసిగ్నేషన్ కాకుండా ఇంకా జడ్జ్ని ఎట్లా తీసేయచ్చు అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్, రైట్. రిమూవల్ రిక్వైర్స్ అన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అనే ఈ 2 grounds మీద మనం సుప్రీంకోర్టు జడ్జిని తీసేయవచ్చు. సో ద రిమూవల్ మోషన్ మస్ట్ బి సైన్ బై 100 members in Lok Sabha or 50 members in the Rajya Sabha and passed by a special majority in both the houses. మనం లోక్సభలో ఒకవేళ రిమూవల్ మోషన్ సైన్ చేసి పంపిస్తే మినిమం 100 members దాన్ని సైన్ చేయాలి అండ్ రాజ్యసభలో అయితే 50 members అండ్ బోత్ ద హౌసెస్లో స్పెషల్ మెజారిటీ 2/3 మెజారిటీతోనే దీన్ని పాస్ చేయాలి. నో జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ ఇంపీచ్డ్ సో ఫార్. ఇప్పటి వరకు ఒక్క సుప్రీంకోర్టు జడ్జిని కూడా మనం ఇంపీచ్ చేయలేదు. ఆల్దో జస్టిస్ వి రామస్వామి ఫేస్డ్ ప్రొసీడింగ్స్ దట్ ఫెయిల్డ్ ఇన్ పార్లమెంట్. వి రామస్వామి అనే జడ్జిని రిమూవ్ చేయడానికి ప్రయత్నించారు, బట్ దాట్ యాక్చువల్లీ ఫెయిల్డ్. నెక్స్ట్, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ మనము ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వచ్చేటటువంటి కేసెస్. ఎటువంటి కేసెస్ రావచ్చు అంటే ఫెడరల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ 1 or more states, సెంటర్కి స్టేట్కి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, రైట్. It also includes disputes involving center and some states on one side and other states on other side, right, or between 2 or more states, right. ఇవన్నీ కూడా
ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తాయి. అదేవిధంగా కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీస్, అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు చేసినటువంటి అగ్రిమెంట్స్ మీద, ఆర్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, ఆర్ మ్యాటర్స్ రెఫర్డ్ టు ఫైనాన్స్ కమిషన్, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి రావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి దెర్ ఇస్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ కమిషన్, సో అక్కడ మీరు వెళ్ళి దాన్ని ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ రిట్ జ్యూరిస్డిక్షన్. రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఫర్ ద సిటిజన్. ఎందుకంటే ఒకవేళ మన ఫండమెంటల్ రైట్స్ వాలేట్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది అండర్ ఆర్టికల్ 32. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు, రైట్. సో ఒకవేళ ఏ పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అయినా వాలేట్ అయితే అతను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు, సుప్రీంకోర్టు కెన్ ఇష్యూ రిట్స్ ఇంక్లూడింగ్ రిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరీ అండ్ కోవారెంటో. హెబియస్ కార్పస్ అంటే ఏంటి, మ్యాండమస్ అంటే ఏంటి, ప్రొహిబిషన్, సెర్ష్యూరీ అండ్ కోవారెంటోని డీటెయిల్గా మనము మన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ యాక్ట్స్ యాజ్ అ గ్యారెంటర్ అండ్ డిఫెండర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని డిఫెండ్ చేసేది, దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే సుప్రీం కోర్ట్. అండర్ ఆర్టికల్ 32 ద కోర్ట్ కెన్ హియర్ ఓన్లీ మ్యాటర్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ నాట్ ఎనీ అదర్ ఆర్డినరీ లీగల్ రైట్స్. ఆర్టికల్ 32 కింద మనం సుప్రీంకోర్టులో ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్ అనేది వాయిలేట్ అయి ఉండాలి. వేరే ఆర్డినరీ లీగల్ రైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఓట్, ఇట్లాంటివి వాయిలేట్ అయితే యూ కెనాట్ అప్రోచ్ ద కోర్ట్. నెక్స్ట్ మనము అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే లోవర్ కోర్ట్ నుండి హయ్యర్ కోర్ట్కి కేసుని అప్పీల్ చేయడం. ద కోర్ట్ హియర్స్ అప్పీల్స్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఇఫ్ ద హైకోర్ట్ సర్టిఫైస్ దట్ ద కేస్ ఇన్వాల్వ్స్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. హైకోర్టు ఒకవేళ ఇది అప్పీల్కి సర్టిఫై అవుతుందని చెప్తే సుప్రీంకోర్టు ఈ అప్పీల్ని వినొచ్చు, రైట్. ఇన్ సివిల్ మ్యాటర్స్ అప్పీల్స్ ఆర్ అలౌడ్ ఇఫ్ ద కేస్ ఇన్వాల్వ్స్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్. ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ అన్ అప్పీల్ లైస్ ఇఫ్ ద హైకోర్ట్ has reversed an acquittal and sentenced the person to death or certified the case is fit for appeal. So generally high court నుండి సుప్రీం కోర్టుకి రావాలంటే హై కోర్ట్ హ్యాస్ టు సర్టిఫై దట్ దిస్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ అప్పీల్, రైట్. అలాగే క్రిమినల్ మ్యాటర్స్లో ఒకవేళ హైకోర్టు ఏదైనా డెత్ పెనల్టీ, డెత్ సెంటెన్స్ ఇష్యూ చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. The court also has discretionary power under Article 136. దీన్నే మనము స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాము. స్పెషల్ లీవ్ పిటిషన్లో యూ కెన్ గ్రాంట్ లీవ్ టు అపీల్ ఫ్రమ్ ఎనీ జడ్జ్మెంట్ ఇన్ ఎనీ మ్యాటర్స్ పాస్డ్ బై ఎనీ కోర్ట్ ఎక్సెప్ట్ ఫర్ మిలిటరీ ట్రిబ్యునల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఒక కేసు ఉంది, ఒక కేసు కింది నుండి పైకి రావాలంటే ఫస్ట్ లోవర్ కోర్టుకి వెళ్ళాలి, తర్వాత హైకోర్టుకి రావాలి, తర్వాత సుప్రీంకోర్టుకి రావాలి. బట్ కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే హైకోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉన్న మ్యాటర్ని సుప్రీంకోర్టుకి రావాలని పర్మిషన్ ఇవ్వచ్చు, దాన్నే అప్పీల్ బై స్పెషల్ లీవ్ అంటాం, స్పెషల్ లీవ్ పిటిషన్. లేదా లోవర్ కోర్టులో ఉన్న మ్యాటర్ని డైరెక్ట్ సుప్రీంకోర్టుకి తీసుకురమ్మని చెప్పొచ్చు, దానికి పర్మిషన్ ఇవ్వచ్చు, దాన్నే మనము స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాము. స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఆర్టికల్ 136లో ఉంది. స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది మిలిటరీ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్కి వర్తించదు. నెక్స్ట్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. Advisory jurisdiction అంటే the President of India can seek the opinion of the Supreme Court on any question of law or fact of public importance through the court may refuse to give an opinion. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. సుప్రీంకోర్టు ఒపీనియన్ ఇస్తుందా ఇవ్వదా అనేది సుప్రీంకోర్టు డిస్క్రిషన్. అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా ఏం లేదు. ద ఒపీనియన్ ఈజ్ నాట్ బైండింగ్, అది జడ్జ్మెంట్ కాదు, జస్ట్ ఒపీనియన్ మాత్రమే. ద ప్రెసిడెంట్ కెన్ ఆల్సో రిఫర్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీస్, అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు మనం ఎన్ఫోర్స్ చేసినటువంటి ట్రీటీస్ ఇన్ విచ్ ద కోర్ట్ మస్ట్ గివ్ అన్ ఒపీనియన్. ఒకవేళ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీ మీద ఇష్యూ రైజ్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ఒపీనియన్ అనేది ఇవ్వాలి. తర్వాత ద ఒపీనియన్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అండర్ దిస్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ అడ్వైజరీ ఇన్ నేచర్ అండ్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ అడ్వైస్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు. బట్ జనరల్గా సుప్రీంకోర్టు ఏదైనా ఆర్డర్ ఇస్తే దాన్ని అందరూ ఖచ్చితంగా ఫాలో కావాలి. బట్ 143 కింద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో అడ్వైజ్ ఇస్తే దాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్, సుప్రీంకోర్టు తర్వాత మనము హైకోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో హైకోర్ట్స్ వచ్చేసి ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైకోర్ట్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1862. 1862లో 3 హైకోర్ట్స్ మనము సెటప్ చేయడం జరిగింది. 1 is at Calcutta, 2 at Bombay and 3 at Madras.
Articles 214 to 231 in Part 6 of the Indian Constitution governs the High Courts. There are currently 25 High Courts in India. So, ఇండియాలో ఉన్నటువంటి స్టాండ్ ఏంటంటే there shall be a High Court for each state. Right. సో ఫర్ ఈచ్ స్టేట్ అంటే ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉండాలి, బట్ అది స్టేట్లోనే ఉండాలని రూల్ ఏం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాస్ బైఫర్కేటెడ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికి హైకోర్టు ఉంది, బట్ దట్ వాజ్ అ కంబైన్డ్ హైకోర్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ద హైకోర్ట్ జ్యుడికేచర్ అట్ హైదరాబాద్. రైట్. సో ప్రతి స్టేట్కి హైకోర్టు ఉండాలి, బట్ అదే స్టేట్లో ఉండాల్సినటువంటి రూల్ లేదు. అందుకే మనకి ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నప్పటికీ 25 హైకోర్ట్సే ఉన్నాయి. తర్వాత ఎవ్రీ హైకోర్ట్ హ్యాస్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ అ స్పెసిఫిక్ స్టేట్ ఆర్ అ యూనియన్ టెరిటరీ ఆర్ అ గ్రూప్ ఆఫ్ దెమ్. రైట్. కొన్ని స్టేట్స్కి కొన్ని యూనియన్ టెరిటరీస్ మీద కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్కటా హైకోర్టు ఉంది. కాల్కటా హైకోర్టుకి వెస్ట్ బెంగాల్ మొత్తం జ్యూరిస్డిక్షన్ ఉంది. వెస్ట్ బెంగాల్తో పాటు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీద కూడా కాల్కటా హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ అనేది ఉంది. నెక్స్ట్, Parliament has the power to establish a common high court for 2 or more states such as the Punjab and Haryana High Court. Punjab and Haryana ki there is a common high court which is Punjab and Haryana High Court. Intaku mundu Telangana and Andhra Pradesh kuda there was a common high court after bifurcation which is the High Court Judicature at Hyderabad. Next, composition and appointment of High Court judges. A High Court consists of Chief Justice and such other judges as the President may deem necessary. హైకోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు, దాంతోపాటు మిగతా జడ్జెస్ కూడా ప్యూయిస్ జడ్జెస్ కూడా ఉంటారు. ఎంత అనేది ద ప్రెసిడెంట్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద స్టేట్, బేస్డ్ ఆన్ ద హైకోర్ట్. రైట్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైకోర్ట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్ బేస్డ్ ఆన్ ద వర్క్లోడ్ని బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ జడ్జెస్ని పెంచుకోవచ్చు. జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో హైకోర్ట్ జడ్జెస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అందరినీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. రైట్. సో సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు మనము ఎంతమందిని కన్సల్ట్ అవ్వాలని డిస్కస్ చేసినాము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 అదర్ జడ్జెస్. హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ జరిగేటప్పుడు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అదర్ దెన్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్ట్ ఈజ్ ఆల్సో కన్సల్టెడ్. రైట్. సో వేరే అదర్ జడ్జెస్ అపాయింట్ చేసినప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా కన్సల్ట్ అవుతారు. Qualification and tenure. A candidate must be a citizen of India, భారత పౌరుడై ఉండాలి. తర్వాత they must have held a judicial office in the territory of India for 10 years. 10 years judicial officer అయి ఉండాలి. Or an advocate of a high court for 10 years. Advocate లాగా 10 years experience ఉంటే you are eligible to become a high court judge. Unlike the Supreme Court, being a distinguished jurist is not a valid qualification for high court appointment. సుప్రీంకోర్టులో మనం ఒక పాయింట్ డిస్కస్ చేసినాము, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే ప్రెసిడెంట్ ఒపీనియన్లో ఒక మంచి న్యాయ కోవిదుడు అని ఉంటే అతన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జ్ చేయవచ్చు, బట్ హైకోర్టుకి అటువంటి ప్రొవిజన్ అనేది లేదు. హైకోర్టు జడ్జెస్ హోల్డ్ దేర్ ఆఫీస్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 62 years. సుప్రీంకోర్టుకి ఎంత అని డిస్కస్ చేసినాము, 65. A judge can resign by writing to the president or be removed in the same manner and on the same grounds as a Supreme Court judge. ఒకవేళ హైకోర్టు జడ్జ్ రిజైన్ చేయాలనుకుంటే తను ఎవరికి రెసిగ్నేషన్ సబ్మిట్ చేయాలి, టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ రిమూవల్ ప్రాసెస్ కూడా సేమ్. మనం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జికి రిమూవల్ ప్రాసెస్ డిస్కస్ చేసినామో, అంటే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో 2/3 మెజారిటీ అండ్ రెజల్యూషన్ పాస్ కావాలని సేమ్ ప్రొసీజర్ అనేది హైకోర్టు జడ్జ్ రిమూవల్కి కూడా అప్లై అవుతుంది. రిట్ జ్యూరిస్డిక్షన్. హైకోర్టుకి కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది సుప్రీంకోర్టు లాగానే, బట్ హైకోర్ట్ ఆర్ ఎంపవర్డ్ టు ఇష్యూ రిట్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. సుప్రీంకోర్టుకి మనం అండర్ ఆర్టికల్ 32 వెళ్ళాలంటే ఖచ్చితంగా మన ఫండమెంటల్ రైట్ వాయిలేట్ అయి ఉండాలి. బట్ హైకోర్టుకి వెళ్ళి రిట్ జ్యూరిస్డిక్షన్ ఫైల్ చేయాలంటే ఫండమెంటల్ రైట్స్ వాయిలేట్ అవ్వచ్చు అండ్ ఎనీ అదర్ పర్పస్, అంటే వేరే ఆర్డినరీ లీగల్ రైట్స్ వాయిలేట్ అయినా కానీ మనము హైకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఎవరికి రిట్ జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఉందంటే హైకోర్టుకే రిట్ జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే హైకోర్టు నార్మల్ మ్యాటర్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ డీల్ చేయొచ్చు. బట్ సుప్రీంకోర్టుకి మనం అండర్ 32 వెళ్తే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వాయిలేట్ అయితేనే వెళ్ళాలి. The writ jurisdiction of the High Court is wider than that of Supreme Court. అంటే సుప్రీం కోర్ట్ కన్నా ఎక్కువ రిట్ జ్యూరిస్డిక్షన్ హైకోర్టుకి ఉంది. ఇంకో విషయం ఏంటంటే
ఆర్టికల్ 226 కింద హైకోర్టుకు ఉన్నటువంటి పవర్ ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్, అంటే మనం కావాలంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు లేదంటే వెళ్ళకపోవచ్చు. బట్ 32 అనేది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్, రైట్. అండర్ ఆర్టికల్ 32 మన ఫండమెంటల్ రైట్స్ వాలేట్ అయినప్పుడు మనం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మన ఫండమెంటల్ రైట్స్ వాలేట్ అయినప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మనకు ఉన్నటువంటి 6 ఫండమెంటల్ రైట్స్, 6th ఫండమెంటల్ రైట్ ఈజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంది? మన రైట్ వాలేట్ అయితే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగడము, నా రైట్ని ఎన్ఫోర్స్ చేయండి, అది కూడా మీకు ఫండమెంటల్ రైటే, రైట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, పవర్స్ ఆఫ్ హైకోర్ట్. High Court has a power of superintendence over all courts and tribunals within its territorial jurisdiction except for military courts. Military courts కాకుండా వేరే అన్ని courts within the High Court ambit, High Court will have complete supervisory jurisdiction. It functions as a court of record, meaning its judgments are recorded for perpetual memory, and it has the power to punish for contempt of court. ఎవరైనా కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఫాలో కాకపోతే హైకోర్టు వాళ్ళని పనిష్ చేయొచ్చు. It exercises control over subordinate court and is consulted by the governor regarding the appointment of district judges. ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారో అప్పుడు గవర్నర్ హైకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అవుతారు. నెక్స్ట్, మనం సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు కంపారిజన్ ఒకసారి చూసుకుంటే, సుప్రీంకోర్టు ఈజ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వెరస్ హైకోర్టు ఈజ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. సుప్రీంకోర్టు జడ్జెస్ 65 yearsకి రిటైర్ అవుతారు, హైకోర్టు జడ్జెస్ 62 yearsకి రిటైర్ అవుతారు. సుప్రీంకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది నారోవర్, ఎందుకంటే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వాలేట్ అయినప్పుడు వెళ్ళొచ్చు. వెరస్ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ అనేది వైడర్, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్తో పాటు వేరే ఏదైనా లీగల్ రైట్స్ వాలేట్ అయినా కానీ మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే మొత్తం ఇండియాలో ఏ కేసు అయినా సుప్రీంకోర్టు తీసుకోవచ్చు. వెరస్ హైకోర్టు అనేది ఆ స్పెసిఫిక్ స్టేట్ ఆర్ స్పెసిఫిక్ యూనియన్ టెరిటరీకి మాత్రమే వర్తిస్తుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ ఎంత ఉండాలనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. వెరస్ హైకోర్టు స్ట్రెంగ్త్ ఎంత ఉండాలనేది వర్క్లోడ్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే జడ్జెస్ ఇండిపెండెంట్గా ఉండి ఇండిపెండెంట్ జడ్జ్మెంట్స్ ఇవ్వడానికి దేర్ ఆర్ సర్టన్ ప్రావిజన్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ వన్, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ 65 years వరకు, హైకోర్టు జడ్జ్ అయితే 62 years వరకు ఎవరు కూడా రిమూవ్ చేయడానికి వీల్లేదు ఎక్సెప్ట్ బై యూజింగ్ ద రిమూవల్ ప్రాసెస్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంకోటి వచ్చేసి దేర్ సర్వీస్ కండిషన్స్ ఇంక్లూడింగ్ సాలరీస్ కెనాట్ బి చేంజ్ టు ద డిసడ్వాంటేజ్. అంటే సుప్రీంకోర్టు జడ్జ్ లాగా జాయిన్ అయినప్పుడు నా సాలరీ 2 lakh rupees ఉంటే నేను జాయిన్ అయిన తర్వాత దాన్ని తగ్గించడానికి వీల్లేదు ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప మన సాలరీ అనేది సేమ్ ఉండాలి లేదా పెరుగుతూ ఉండాలి కానీ తగ్గొద్దు. తర్వాత ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అంటే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు యొక్క ఎక్స్పెన్సెస్ అన్ని దే ఆర్ చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే మనం ఎక్స్పెన్స్ని చార్జ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటామో అప్పుడు దాని గురించి మనం పార్లమెంట్లో ఓటింగ్ చేయడానికి రైట్ లేదు. వీ కెనాట్ ఓట్ ఆన్ దాట్ ఇన్ ద పార్లమెంట్. తర్వాత రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్, ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జెస్ రిటైర్ అవుతారో దే ఆర్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద కోర్ట్స్. వెరస్ హైకోర్టు జడ్జ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ హైకోర్టు జడ్జ్ లాగా రిటైర్ అయితే ఐ కెన్ ప్రాక్టీస్ in the Supreme Court and other high courts, but not in the same high court. Next, judicial review and activism. Judicial review ante judicial review ante it is a power of the Supreme Court and High Court to review the laws made by Parliament, to review the laws made by state legislature, and also to struck them down if they are violating the Constitution. Right. So, basic structure doctrine, the basic structure and it was established in the year 1973, and it prevents the Parliament from altering the core features of the Constitution. So, public interest litigation, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్, ఇట్ వాజ్ మచ్ ఛాంపియన్డ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ పిఎన్ భగవతి, రైట్. జస్టిస్ పిఎన్ భగవతి అండ్ జస్టిస్ కృష్ణ అయ్యర్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కన్సిడర్స్ ప్రో జనరేటర్స్ ఆఫ్ పిఐఎల్ ఇన్ ఇండియా, రైట్. సో వీళ్ళు పిఐఎల్ని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, రైట్. మనకి స్పెసిఫిక్ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం మనము పిఐఎల్ ఫైల్ చేయవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 𝗵𝐶 మెహతా ఉన్నారు. 𝗵𝐶 మెహతా ఈజ్ అ వెరీ ఫేమస్ ఎన్వైరన్మెంటల్ లాయర్. అతను చాలా కేసెస్ మీద చాలా ఇష్యూస్ మీద కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గంగా వాటర్ పొల్యూషన్. గంగా వాటర్ అనేది 𝗵𝐶 మెహతా ప్రాపర్టీ కాదు, బట్ అదొక పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అతను కేసు ఫైల్ చేయడం జరిగింది. సో సుప్రీం కోర్ట్ స్టార్ట్ ఎంకరేజింగ్ పిఐఎల్స్, ఎస్పెషల్లీ జస్టిస్ పిఎన్ భగవతి అండ్ కృష్ణ అయ్యర్. మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ షీట్ చూద్దాం. హెచ్.జే. కాన్యా, హీ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎవరంటే ఫాతిమా బీబీ. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, అంటే February 4th వరకు దెర్ ఈజ్ నో ఫీమేల్ హూ హెస్ బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టిల్ డేట్. బట్ 2027లో జస్టిస్ బివి నాగరత్న, షీ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్,
The Calcutta High Court established in 1862. This is the oldest High Court in the India. And the newest High Court are the Andhra Pradesh High Court and Telangana High Court, which are established in the year 2019. Delhi is the only union territory that has its own separate High Court. Jammu and Kashmir ki undi, but it is sharing with another union territory called Ladakh. Allahabad High Court వచ్చేసి it has the highest number of judges. ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? 160 judges. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. The disputes regarding the election of the president and vice president of India is decided by president మరియు vice president ఎలక్షన్లో ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎవరు డిసైడ్ చేస్తారంటే it is the Supreme Court. Who determines the strength of judges of the High Court? High Court judges strength ever decide చేస్తారు? It is decided by the president. Whereas Supreme Court judges strength, it is decided by the parliament. Under which article does the President of India seek advice from the Supreme Court? President of India ఏ ఆర్టికల్ కింద Supreme Court దగ్గర అడ్వైస్ తీసుకుంటారు? Under Article 143. The writ jurisdiction of the High Court is mentioned under. High Court writ jurisdiction ఎక్కడ మెన్షన్ చేయబడింది? 226. Supreme Court ఎక్కడ ఉంది? 32. A judge of the Supreme Court can resign by writing a letter to. Supreme Court judge ఒకవేళ రిజైన్ చేయాలనుకుంటే ఎవరికి లెటర్ రాయాలి? He has to write a letter to the President of India. So these are some important concepts from the Supreme Court and High Court chapter. Thank you so much for watching.